సో అంటే సుమంత్ అని అంటే టిక్టాక్లో మంచి ఫేమస్. అసలు నేను చాలా చూసాను మీ టిక్టాక్ వీడియోస్. సో అంటే నాకు ఇప్పటికి కూడా నార్మల్గా సుమంత్ ప్రభాస్ అని చెప్పి టైప్ చేసినప్పుడు కొన్ని టిక్టాక్ వీడియోస్ అండ్ కొన్ని వస్తూ ఉంటాయి. సో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, దాని బిహైండ్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి, మీకు ఏం గుర్తొచ్చిందనే చెప్పండి. జస్ట్ ఒక వీడియో చూపిస్తా, ఏం చూపిస్తారో ఏమో. అదేదో నేను బచ్పన్లో చేసిన, అందరు చేస్తారు ఫ్రెండ్స్ అని చెప్పి నేను కూడా చేసిన. అట్లేం కాదు, ఇదా అది టిక్టాక్ కాదు, అది కాదు. బట్ నేను టాక్సీ వాళ్ళ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చి చెప్పిన, అందరు ఉంటారు కదా అడిగే వాళ్ళు రివ్యూ, అట్లా అందరు చెప్తుంటే నేను కూడా చెప్పిన అట్లా బయటికి పోతున్నప్పుడు. ఎవరో కూడా మీ వాయిస్ కొంచెం విజయ్ దేవరకొండ లాగే ఉంది అని చెప్పి అని అన్నారు. డెఫినెట్లీ అంటే అది ఫీలింగ్ వచ్చిండొచ్చు. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత డెఫినెట్లీ ఫ్యాన్సేగా అందరం. నువ్వు ఫ్యానేగా ఆ సినిమాకి, అట్లే ఉండే డెఫినెట్లీ ఆ ఫీవర్ ఉండే. కాకపోతే తెలంగాణ సౌండ్ అవుతున్నప్పుడు మ్యాక్సిమం పీపుల్ నాలానే సౌండ్ అవుతారేమో అన్న ఫీలింగ్. వాయిస్ అంటే మాట్లాడే విధానం, పాజులు ఇచ్చే విధానం, ఇవన్నీ. ఇప్పుడు మీకు అట్లా అనిపిస్తుందా? లైట్గా గోదావరి గట్టు పైన అట్లా అనిపించింది? అట్లా అనిపించింది. మేము ఫేమస్ ఎట్లా అనిపించింది? నార్మల్గా తెలంగాణ అబ్బాయి అనిపించింది. సో అంటే గోదావరి గట్లో మొత్తం మేము ఫేమస్ అప్పుడు మేము ఫేమస్ ఫీవర్, గోదావరి అప్పుడు గోదావరి ఫీవర్, రోమాంచకంలో వేరే ఉంటుంది మొత్తం. ఇందులో సేమ్ హైదరాబాద్ స్లాంగ్, హైదరాబాద్ వైబ్ లో ఉంటుంది పక్కా. అంటే న్యూట్రల్, అంటే అటు కొంచెం పాష్గా అంటే హైదరాబాద్ వైబ్, హైదరాబాద్లో ఎట్లా మాట్లాడతాం మనం అందరం అట్లా ఉంటుంది. సో అంటే నాకు తెలిసి మీకు స్లాంగ్ వైజ్లో గోదావరి గట్టు పైన ఒక్కటే కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. ఇబ్బంది కదా, నేనే తీసుకున్నా, అది ఎగ్జైటింగ్ అనిపించింది యాక్చువల్లీ. అంటే డెఫినెట్లీ నేను ఇక్కడ పుట్టి పెరిగినా కదా, ఇది ఇక్కడ నుంచి అక్కడికి పోవాలన్నప్పుడు కొత్తది నేర్చుకుంటున్నాం అన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండే. అండ్ ఎగ్జాక్ట్ 100% వాళ్ళలాగా సౌండ్ కాకపోయినా గోదావరి పీపుల్ లాగా అట్లీస్ట్ వాళ్ళు లవ్ చేసే లాగా సౌండ్ అయినా ప్రయత్నించిండు అన్న సూపరే కదా. నేను చేయాల్సిన అన్నీ చేసిన దానికి, అండ్ మంచి అప్రిసియేషన్ వచ్చింది. డన్. సో మీరు కూడా సేమ్ హైదరాబాద్ స్లాంగే మాట్లాడుంటారు కదా? అంటే ఈ తమిళియన్ క్యారెక్టర్, సో కొంచెం తమిళ్ కొంచెం తెలుగు ఈజీ అయి ఉంటుంది మీకు కదా, కొంచెం తమిళ్ అండ్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడేటప్పుడు. తమిళ్ మలయాళం కొంచెం దగ్గరే ఉంటాయి. తెలుగు తమిళ్ కష్టం అనిపిస్తుందా మీకు? నాకు ఎక్కడో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అక్కడ వెళ్ళాక కొంచెం ఫ్లో కావాలి, అప్పుడు ఓకే అవుతుంది. స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. సో డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? అండ్ ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు ఇండస్ట్రీలో, బట్ ఈ మూవీతోనే ఆయన ఇదవుతున్నారు కాబట్టి, సో ఆయన ఎలా ఉంటారు షూటింగ్లో? అండ్ రాసింది కూడా ఈ స్టోరీ ఆయనే కాబట్టి, సో ఆయన గురించి ఏదైనా ఫ్యూ. సచ్ అ హ్యాపీ పర్సన్, జెన్యూన్ పర్సన్, అంటే అంత హ్యాపీగా ఉంటారు సెట్ మొత్తం. అంటే ఫస్ట్ డే అంటే కలిసినప్పటి నుంచి ఎప్పుడైనా ఇప్పటి వరకు సార్ అలానే ఉన్నారు. అంటే ఎంత నాకు కూడా ఇప్పుడు చిన్న ప్రెషర్ ఉంటే ఆర్ ఏదైనా నాకు కూడా కొంచెం సంథింగ్ ఉంటే he will only come and he'll just make everybody happy. అంటే సెట్లో ఉన్న అందరినీ చాలా హ్యాపీగా చేస్తారు సార్. అంటే ఆ సెట్ మొత్తం హ్యాపీగా ఉండాలి. నార్మల్గా డైరెక్టర్ అంటే కొంచెం మనకి భయం ఉంటుంది కదా, అంటే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఈయన ఎలా ఉండేవారు? స్ట్రిక్ట్ ఉంటారా? అనంతిగా చెప్పినట్టు సూపర్ హ్యాపీ పర్సన్, ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎవరితో ఏం మాట్లాడాలనో క్లారిటీ ఉన్న మనిషి. సో దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తాడు, ఓవరాల్గా హ్యాపీ ఉంచుదామని చూస్తాడు, హ్యాపీ ప్రోడక్ట్ బయటికి తీయాలని చూస్తాడు. నాకు తెలిసిన జర్నీలా ఇదే. మామూలుగా మనుషులకి మనందరికి బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఏదో ఒక రోజు పని లేని రోజు బోర్ కొడుతూ ఉంటుంది. అసలు బోరే నాకు తెలిసి వేనన్నకు అసలు బోరే కొట్టదు లైఫ్లో. ఎంటర్టైన్ అవుతూనే ఉంటాడు, బ్రెయిన్ లేదో ఒకటి ఏదో ఒకటి అనుకొని నవ్వుతూ ఉంటారు బోర్ కొట్టకుండా.